క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గిడుతూరి మేరీ జెసింత, గిడుతూరి సంజీవి అంతోనమ్మ, శౌరి ప్రకాష్ బాబు, పృథ్వీ, బేత మరియజోజి, లూర్దమ్మ ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గిడుతూరి మేరీ జెసింత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ. తుమ్మ మరియమ్మ 8వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు, తుమ్మ ఆరోగ్యరెడ్డి ఆత్మకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతగా తుమ్మ, లూర్ద్ మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెనుమస్స విజయ్ కుమార్ గారి కుటుంబంలో 2025వ సంవత్సరంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా మరియు ఉద్యోగంలో ఉన్నత స్థితి కలగాలని, మా కుటుంబంలో శాంతి, సమాధానం, ఆరోగ్యం కలగాలని, హిమబిందు, తనుశ్రీ, చైత్ర, అక్షయ శ్రీలకు జ్ఞానము, ఆరోగ్యము కలగాలని, 2026 సంవత్సరం అంతా కాచి కాపాడాలని, అనుకున్న అన్ని పనులు జరగాలని దయగల వెలంగిని మాత పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. స్వామి వేచి ఉన్నాము, నీవే నాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే నాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నీలవలి వేచి ఉన్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నీలవలి వేచి ఉన్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోప క్రోధ మోహమని అగ్నిలో మేము, కోప క్రోధ మోహమని అగ్నిలో మేము, కాలిపోక కమలకుండ కాయుము రాజా, కాలిపోక కమలకుండ కాయుము రాజా. శరణం దేవా నాకు శరణం నీవే, శరణం దేవా నాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి, దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా,
ఈరోజు మనందరము కూడా దేవుని యొక్క సమక్షంలో ఉండి దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి దైవ వరప్రసాదాలు మన జీవితాల్లో నిండుగా మెండుగా పొందుకోవాలని దేవుడిచ్చేటటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు చూపించేటటువంటి అపార ప్రేమ ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో ఉండాలని మన కుటుంబాలు సంతోషంగా ఉండాలని మన సహోదరులు మన తోబట్టువులు ఇంకా మనతో ఎవరైతే సన్నిహితంగా జీవిస్తూ ఉన్నారో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాధానంతో జీవించాలని మరి ఈ 2026వ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా శాంతి సమాధానంతో జీవించాలని వారి యొక్క ఆశలు వారి యొక్క తలంపులు వారి యొక్క కోరికలు సఫలీకృతం అవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి, ఆ దేవుణ్ణి ప్రాధేయపడాలి. మరి మన యొక్క కోరికలు మన తలంపులు నెరవేరాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములు కొనియాడ యోగ్యుల మగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, లోక రక్షణ నిమిత్తము నీ ఏకైక కుమారుని నూతన స్వర్గపు జ్యోతి వలె ఈ లోకమునకు పంపితివి. ఆ జ్యోతిని మా హృదయములందు ప్రకాశింపచేసి సుస్థిరమైన నీ శాంతి సమాధానములకు మమ్ము పాత్రులము చేయుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పఠనము. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 11 నుంచి 18 వరకు. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలను. దేవుని ఎవరును ఎన్నడూను చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు ఒసగుట వలన మనము దేవుని యందును దేవుడు మన యందును ఉండుట మనకు రూఢి ఆగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపిననుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసుదేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియును, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉందురు. తీర్పు రోజున మనము ధైర్యముతో ఉండునట్లు దైవ ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలన ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమయందు భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును. భయమును దానికి శిక్షణతో సంబంధము కలదు. కనుక భయపడువాడు ఇంకను ప్రేమయందు పరిపూర్ణుడు కాలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువా జాతులెల్ల నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. దేవా రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. రాకుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును.
పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ ప్రభువా జాతులెల్ల నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. తర్షీషు రాజులు ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. షేబా సెబా పాలకులు కానుకలు కొనివత్తురు. అందరూ ప్రభువా జాతులెల్ల నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును. దిక్కుమొక్కులేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును. అక్కరలోనున్న వారిని ఆదుకొనును. అందరూ ప్రభువా జాతులెల్ల నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 45 నుంచి 52 వరకు. 5,000 మంది పురుషులు సంతృప్తిగా భుజించిన పిమ్మట యేసు తాను ఆ జన సమూహమును పంపివేయునంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవలి తీరమందలి బెత్సయిదాపురమున చేరవలనని చెప్పాను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళాను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము తీరముననే ఒంటరిగా ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవను నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువ జామున ఆయన వారిని దాటిపోవలనని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అట్లు సముద్రముపై నడిచి వచ్చు యేసును చూచి భూతమని తలంచి వారు కేకలు వేసిరి. ఎలైనా వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలుకరించుచు ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవనెక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెల అద్భుతములోని అంతర్యమును గ్రహింపలేకపోయిరి. ఏలైనా వారి హృదయములు కఠినమాయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు
నీటిపై నడక. దీనిని బట్టి మనందరము కూడా అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, దేవునికి ఈ సృష్టి మీద ఉన్నటువంటి అధికారం. ఎందుకంటే క్రీస్తు ప్రభువు దేవుని యొక్క కుమారుడు, సర్వశక్తిమంతుడు, పుత్రుడైనటువంటి సర్వేశ్వరుడు, ఈ సృష్టి సృష్టింపకమును మునిపే ఉన్నవాడు, ఉంటున్నటువంటి వాడు. మరి ఈరోజు ఈ నీటిపై నడక ఒకసారి మనం గమనించినట్లయితే 2 అద్భుతాలని మనం చూడొచ్చు. ముందుగా క్రీస్తు ప్రభు నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. ఇది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి ఏ మనిషికి కూడా సాధ్యపడినటువంటి అంశం. ఎవరూ కూడా నీటిలో నడవలేరు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువు నీటి మీద నడుస్తూ ఉన్నాడంటే ప్రకృతి కూడా అతని యొక్క ఆధీనంలో ఉంది. ఈ ప్రకృతి, ఈ సృష్టి తన ఆధీనంలో ఉంది. ఎవరైనా సాధారణంగా నీటి మీద నడిస్తే మునిగిపోతారు, అది సత్యం, అది అందరికీ తెలుసు. కానీ క్రీస్తు ప్రభువు ఆ నీటి మీద నడుస్తూ ఉంటే ఆ నీరు మోస్తూ ఉంది. ఆ నీరే క్రీస్తు ప్రభువుకి ఒక దారిగా మారింది, ఒక మార్గంగా మారింది. ఆ పడవను చేరుకోవడానికి ఆ నీరే ఒక మార్గంగా మారింది. అంటే ఇక్కడ మనందరము గమనించాల్సింది ఏమిటంటే, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం, దేవుని యొక్క మహోన్నత శక్తి ఎంతో మనం అందరము కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, అలాగే ఇక్కడ 2వ అద్భుతం ఏమిటంటే, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు ఆ పడవను ఎక్కి ఆ గాలిని గద్దించాడో, ఆ గద్దింపుకి ఆ గాలి, ఆ పెనుగాలి అణిగిపోయిందనమాట, త్రొక్కబడింది. ఏ పెనుగాలైతే శిష్యులను భయపెట్టిందో ఆ పెనుగాలి క్రీస్తు ప్రభు యొక్క గర్జనకు, క్రీస్తు ప్రభు యొక్క మాటకు తల వంచవలసి వచ్చింది. ఇది ఒక గొప్ప అద్భుతం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ఇంకొకటి కూడా, ఎప్పుడైతే ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడో, ఎప్పుడైతే ఒక మనిషి బాధల్లో ఉన్నాడో, ఎప్పుడైతే ఒక మనిషి ఇక్కట్లలో ఉన్నాడో, ఒక మనిషి తాను ఈ లోకంలో నశించిపోతూ ఉన్నాడో, అప్పుడు క్రీస్తు ప్రభువు నీవు పిలవకపోయినా నీ మధ్యకు వస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, శిష్యులు దేవుణ్ణి ప్రార్థించలేదు. ప్రభువా, మేము నశించిపోతూ ఉన్నాం, మేము మునిగిపోతూ ఉన్నాం, మా మధ్యకు వచ్చి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి దేవుణ్ణి వేడుకోలేదు. కానీ వీరు ఇబ్బందులలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అని చెప్పి దేవుడే స్వయంగా, క్రీస్తు ప్రభువే స్వయంగా వారి మధ్యకు వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎందుకు వీరు ఇంత భయానికి గురి అయ్యారంటే ఒకసారి మనం చూడాలి. ఇంతవరకు శిష్యుల యొక్క జీవితంలో ఇలా వాళ్ళు పడవ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా నీటి మీద నడిచినటువంటి సంఘటనలు వారి జీవితాల్లో పుట్టిన కాడి నుంచి వారు చేసేటటువంటి ఈ పనిలో ఎప్పుడు కూడా వారి జీవితాల్లో ఒక మనిషి నీటి మీద నడవడం చూడలేదు. మామూలుగా సాధారణంగా మనం ఆలోచిస్తే ఇప్పటికీ కూడా ఒకవేళ నువ్వు నేను కూడా ఒక పడవ ప్రయాణం చేస్తూ ఉంటే, అర్ధరాత్రిన ఒక వ్యక్తి నీటి మీద నడుస్తూ ఉంటే ఖచ్చితంగా శిష్యులు ఏ విధంగా భూతం, దయ్యం అని చెప్పేసి భయభ్రాంతులయ్యారో, మనము కూడా నార్మల్గా మాట్లాడుకోవాలంటే మనం కూడా అంతే భయపడతాం, వణికిపోతాం. అయ్యో భూతం వచ్చేస్తూ ఉంది, అయ్యో దయ్యం వస్తూ ఉంది అని చెప్పేసి వస్తే ఎక్కడ చంపేస్తుంది అని చెప్పేసి
మనం కూడా భయపడతాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ భయాన్ని మనం తొలగించుకోవాలి. ఈ భయాన్ని తొలగించుకోవాలంటే ఈరోజు క్రీస్తు ప్రభువు చెప్పేటటువంటి మాట ఏంటంటే, నేనే అని చెప్పి, నేనే కదా, భయపడకూడదు. క్రీస్తు ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు. ఈ అద్భుతం జరిగిన తర్వాత కూడా వారి మధ్యకి యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉన్నారని తెలుసుకోలేనటువంటి వ్యక్తులు, శిష్యులు తనను చూశారు. దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు చూశారు. ఏమనంటే ఇక్కడ చూడండి, ఏలైనా వారి హృదయములు కఠినమాయెను. చూసి కూడా విశ్వసించలేకపోయారు. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నీటి మీద నడవగలడా? ఈ ఆలోచన వీళ్ళకి ఉన్నప్పుడు ఒక్కసారి ఆ 5,000 మందికి చేసే 5,000 మందికి ఆహారాన్ని, అంటే ఇక్కడ ఒక 2 చేపలను 5 రొట్టెలను 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టినటువంటి క్రీస్తు ప్రభుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళ కళ్ళ ముందే, వాళ్ళ మధ్యనే ఇలాంటి ఒక గొప్ప కార్యాన్ని చేసిన క్రీస్తు ప్రభు తను ఎంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో, ఎంత ఆశ్చర్యకరుడో వాళ్ళు వారి జీవితాల్లో తెలుసుకోలేకపోయారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు, ఒకవేళ ఆ అద్భుతాన్ని వాళ్ళు గ్రహించినట్లయితే ఈ నీటి మీద నడవడం దేవునికి సాధ్యమే కదా. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరొక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడుస్తూ ఉన్నాడంటే ప్రకృతి తల వంచింది. అంటే ప్రకృతి కూడా తన ఆధీనంలో, అంటే క్రీస్తు ప్రభు దేవుని యొక్క ఆధీనంలో ఉంది. అంటే ప్రకృతి తల వంచిందంటే యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడు. అలాగే ఇక్కడ గాలి, తుఫాను ఇవన్నీ కూడా అణగదొక్కపడ్డాయి దేవుని యొక్క వాక్కు చేత. ఇవన్నీ ఒకసారి మనం ఈ 2 అద్భుతాలు ఒకసారి మనం ఆలోచిస్తే ఇవన్నీ దేవునికి, క్రీస్తు ప్రభువునికి ఏ విధంగా సాధ్యమయ్యాయి అంటే, ఇక్కడ సువిశేష పట్టణంలో ఉంది ఏంటంటే, ఈ 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత వాళ్ళని బెత్సయిదాపురం చేరమని చెప్పి యేసు ఎక్కడికి వెళ్ళాడంటే, ప్రార్థించడానికి తాను ఒక పర్వత ప్రాంతానికి వెళ్ళాడు ప్రార్థించడానికి. ఈ ప్రార్థనా శక్తి మనందరినీ కూడా నడిపిస్తూ ఉంది. క్రీస్తు ప్రభువును కూడా ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ఈ మాటలు, దేవుని యొక్క శక్తి, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుని యొక్క శక్తి కేవలం ప్రార్థన ద్వారా సాధ్యమైంది అందరికీ. ఎవరు కూడా ఈ మధ్యన భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో ఎవరు కూడా ప్రార్థన చేసుకోలేకపోతూ ఉన్నాం. నా జీవితంలో ఈ అద్భుతాలు జరగట్లేదేంటి అని ఒకసారి నువ్వు ప్రశ్నించుకొని, ఎందుకు ఆ అద్భుతాలు నా జీవితంలో కూడా జరగట్లేదు అని ప్రశ్నించుకుంటే మన జీవితాల్లో ప్రార్థన అనేది ఉందా అని కూడా ఒక్కసారి ఆలోచించాలి. మన జీవితాల్లో ప్రార్థన ఉందా? ప్రార్థనా శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది. ప్రార్థనా శక్తి మన కష్టాలను తుడిచివేస్తూ ఉంది. ప్రార్థనా శక్తి నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ నిన్ను పైకి లేపుతూ ఉంది. అందుకనే మత్తయి సువార్తలో ఇదే నీటిపై నడక ఎప్పుడైతే పేతురు గారు చూసి, ప్రభువా ఇది నిజమైతే కనుక నన్ను కూడా ఈ నీటి మీద నడిపించే శక్తి నాకు ఇవ్వు అని అన్నప్పుడు, దేవుడు, క్రీస్తు ప్రభు ఆ మాటకి రా, వచ్చి నడువు అని అన్నాడు. కానీ ఇక్కడ పేతురు గారి యొక్క అవిశ్వాసం మనం ఒకసారి గుర్తించాలి. నీతో చెప్పినటువంటి క్రీస్తు ప్రభు రా, వచ్చి నడువు, నీటి మీద నడువు అన్నటువంటి క్రీస్తు ప్రభు ఆ మాటలను నువ్వు విశ్వసించి, ఆ వాక్కును నువ్వు విశ్వసించి, దేవుడు నా ముందు ఉన్నాడు, క్రీస్తు ప్రభు నా ముందు ఉన్నాడు, చెప్పినటువంటి వాడు ఒక గొప్పవాడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అని గ్రహించి నువ్వు నీ కాలు నీటి మీద పెట్టి నడిచినట్లయితే గనక మునిగిపోయేవాడు కాదు. కానీ ఇక్కడ పేతురు గారు నీటి మీద నడుస్తూ పక్క నుంచి వచ్చేటటువంటి గాలికి, తుఫానుకి తలవంచవలసి వచ్చింది.
అరే, నీ ముందు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, నీ ముందు సర్వశక్తిమంతుడు ఉన్నాడు. ఆఖరికి ప్రకృతే తానికి ఆధీనములో ఉంది. అలాంటి ఆధీనములో ఉన్నటువంటి ఒక క్రీస్తు ప్రభువు నిన్ను రమ్మంటూ ఉన్నాడు అన్నప్పుడు ఈ విశ్వాసం ఎక్కడా? ఈ నమ్మకం ఎక్కడా? దేవుని మీద ప్రేమ ఎక్కడా? రమ్మన్నప్పుడు నీవు దిగి నీ మనస్సు ఎవరి మీద లగ్నం చేసి ఉండాలంటే, ఎవరి మీద కేంద్రీకృతం అవ్వాలంటే క్రీస్తు ప్రభువు మీద. నీ చూపు క్రీస్తు ప్రభు మీద ఉండాలి. అది పేతురు గారు మత్తయి సువార్తలో కోల్పోయాడు. వెళ్తూ ఉన్నాడు, దిగాడు, మునిగిపోలా. కానీ ఎప్పుడైతే దేవుని చేరడానికి నడుస్తూ ఉన్నాడో, ఈ పెనుగాలులకి, ఈ వీచేటటువంటి గాలులకి, ఈ అలలకి తను భయభ్రాంతులైపోయాడు. నీ ముందు ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు నువ్వు చూడలేకపోయావు. పేతురు గారు తన ముందున్నటువంటి క్రీస్తు ప్రభువును చూడలేకపోయాడు. అలాగా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా దేవుడు మన మధ్యనే ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం రక్షించడానికి మన మధ్యనే ఉన్నాడు, కాపాడడానికి తన చేయని తన హస్తాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. కానీ మనం క్రీస్తు ప్రభువుని చూడలేకపోతూ ఉన్నాం. అందుకనే మొదటి పట్టణంలో ఎందుకు మనం క్రీస్తు ప్రభువుని చూడలేకపోతూ ఉన్నాం, ఎందుకు దేవుని యొక్క ప్రేమను పొందుకోలేకపోతూ ఉన్నామంటే భయం, ఫియర్. బికాస్ ఆఫ్ ద ఫియర్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ జీసస్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి మనందరము కూడా ఆలోచించాలి. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయను. నీకు నాకు ఈ లోకంలో నివసిస్తూ ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమ అది దేవుని మీద ఉంటే కనుక ఈ భయం అనేది మనలోంచి తొలగిపోతూ ఉంది. మనమే ఆ భయాన్ని తరిమేస్తాం. ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ, ఈ పరిపూర్ణమైనటువంటి నమ్మకము, ఈ పరిపూర్ణమైనటువంటి విశ్వాసము దేవుని మీద లేనట్లయితే ఖచ్చితంగా ప్రతి చిన్న విషయానికి మనం భయపడుతూనే ఉంటాం. మన జీవితాల్లో భయము ఎప్పుడు కూడా భయపెడుతూనే ఉంటుంది. ఈ భయం అనేది దేవునికి సంబంధించింది కాదు, సైతానికి సంబంధించింది. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలకు సంబంధించింది. ఒక విషయం నిమిత్తం మనం ఏదన్నా అనుకుంటే ఒక్కొక్కసారి మనం భయపడతాం. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాల్లో మనం భయపడతాం. ఎందుకంటే ఈ భయం దేవునికి విరుద్ధంగా ఉండాలి. నిజంగా చెప్తూ ఉన్నాను ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును. భయమును దానికి శిక్షతో సంబంధము కలదు. కనుక భయపడువాడు ఇంకను ప్రేమయందు పరిపూర్ణుడు కాలేడు. ఈ భయం అనేది మనలో ఉంటే కనుక మనం పరిపూర్ణమైనటువంటి క్రీస్తు ప్రభువును ప్రేమించేటటువంటి బిడ్డలము కాలేము. ఇది శిష్యుల్లో నెలకొని ఉంది. శిష్యుల్లో అప్పుడు నెలకొని ఉంది. ఆ భయం అనేది మనలోంచి తొలగిపోవాలి. ఈ భయం మనలో తొలగిపోయినప్పుడు నీవు నేను కూడా క్రీస్తు ప్రభువునందు సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి బిడ్డలుగా జీవిస్తాం. కనుక క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ సమస్తాన్ని దేవుని మీద ఉంచండి. మీ భారాలు, మీ కష్టాలు, మీ ఒడిదుడుకులు అవన్నీ కూడా దేవుని మీద ఉంచండి. కానీ ఏ విధంగా ఉంచాలంటే పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో ఉంచండి. అందుకనే మనం ఇంటూ ఉన్నాం, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండు, మీకు విశ్రాంతినిస్తాను. ఈ మాట చెప్పాడు. ఇలాంటి అలలు మన జీవితాల్లో వస్తాయి, ఇలాంటి పెనుగాలులు మన జీవితాల్లో వస్తాయి, ఇలాంటి కష్టాలు మన జీవితాల్లో వస్తాయి.
నీవు నేను కూడా ఈ పడవ అనేటువంటి ఈ జీవిత ప్రయాణంలో మనం కూడా ప్రయాణిస్తూ ఉన్నాం. ఆటుపోటులు, అలలు అంటాం కదా, ఆటుపోటు. ఈ ఆటుపోటు అనేది మన జీవితాల్లో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కానీ దానికి మనం సిద్ధంగా ఉండాలి, ఎదుర్కోవాలి. ఆ ఆటుపోటులు ఎదుర్కొని మనం జీవించడానికి ఎవరు సహాయంగా ఉండాలంటే క్రీస్తు ప్రభు మన పడవను ఎక్కాలి. మన జీవితం అనేటువంటి పడవను ఎక్కి ఆ ఆటుపోటును అనగదొక్కాలి. ఈ యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లోకి రావాలంటే మనం భయపడకుండా సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి బిడ్డలుగా జీవించడానికి ఒక దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువా తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీవు సమస్త జాతులపై నీ వెలుగును ప్రకాశింపచేయుదువు. నీ ప్రజలకు శాశ్వతమైన శాంతిని వసగుదువు. వారు ఆనందించినట్లు కృపజూపము. మా పితరులకు నీ దివ్య తేజస్సును అందచేసి వారి హృదయములను శుద్ధి చేసితివి. ఆ వెలుగు మా హృదయములలోనికి చొచ్చుకొని పోవునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన నీవు క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును నేడు వెల్లడించుతివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచుతివి. మా మార్చి స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణము నెరగనని తన మహిమతో మమ్ము కొత్త స్వభావులను చేసెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు,
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు యప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలేగు మరి మాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరుగున వించేస్తాను. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాను. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాను. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను అలసిపోతే తన చేతిని అందిస్తాను. తన చరువులతో నన్ను నడిపిస్తాను. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తాడు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. పితతో నుండి నన్ను ఈ జీవము
ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితమి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజలకు అనేక విధములుగా సహాయపడుచున్నావు. నీవు ప్రేమతో మా కొసగిన ఈ దివ్య విందును మా సర్వ రోగములను నివారించు ఔషధముగా మేము స్వీకరించుచున్నాము. నీవు మాకు అనుగ్రహించు అన్ని వరములను భక్తితో స్వీకరించి నిత్య జీవము వైపు శ్రద్ధాశక్తులతో మా ప్రయాణము కొనసాగింప కృపజూపము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.